హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగా నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం. ఇలా ముందుగా ఈరోజు లెగ్స్ థై మజిల్స్ వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఆఫ్టర్ ఓంకారం 2 times. Slowly forms rub and slowly eyes open to see your forms. అరిచేతులు చూసుకోవాలి, కళ్ళు ఓపెన్ చేసి. ఆఫ్టర్ స్టాండింగ్ పొజిషన్. సో నెక్స్ట్ స్లోగా లెగ్ మూమెంట్. ఫస్ట్ ఆల్టర్నేట్ లెఫ్ట్ అండ్ రైట్. స్లోగా ఈ విధంగా కంటిన్యూ 120 seconds చేయాలి. ఈ విధంగా 120 seconds చేసిన తర్వాత సో థై మజిల్ అండ్ హిప్ మజిల్ ఇంచ్ లాస్ తొందరగా వస్తుందండి. థై మజిల్ అండ్ హిప్ మజిల్ అండ్ నీ జాయింట్ స్ట్రెంగ్త్ అండ్ ఫుట్ పాదం కూడా మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఎక్కువగా కిచెన్ దగ్గర మనం అంట్లు తోమే దగ్గర ఎక్కువ నుంచుంటాం కదా, బాగా స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది వెయిట్ లాస్తో పాటు. తర్వాత ఓన్లీ వన్ సైడ్ ఆఫ్టర్ 120 seconds తర్వాత ఓన్లీ వన్ సైడ్. ఇది 60 seconds చేయాలి. వన్ లెగ్ 60 seconds. వన్ లెగ్ 60 seconds. ఇట్లా ఆల్టర్నేట్ వన్ టైం చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆల్టర్నేటివ్గా చేయాలి. 1 time లెఫ్ట్ 1 time రైట్, మళ్ళీ అగైన్ 120 seconds చేయాలి. ఈ విధంగా 120 seconds లెఫ్ట్ రైట్. మళ్ళీ అగైన్ తర్వాత సెకండ్ రౌండ్లో కూడా వన్ సైడ్ 60 seconds. మళ్ళీ అగైన్ 60 seconds. బ్రీత్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. ఇది ఎవరైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. నీ జాయింట్ పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఈ విధంగా 4 rounds to 5 rounds డెఫినెట్లీ ఇంచ్ లాస్, థై ఇంచ్ లాస్ బాగా వస్తుంది. ఆఫ్టర్ స్లోలీ సిట్టింగ్ పొజిషన్ టు గో టు స్తూపాసన్, అంటే బోర్లాగా పండుకోవాలి. జస్ట్ రిలాక్స్గా. సో మరి కాంప్లిమెంటరీ పోస్టర్ చేయాలి కదా, మజిల్ ఎక్కడైనా టైట్ అవుతారా, మళ్ళీ నీ పెయిన్ ఎక్కువ వస్తుంది, లేదా పాదం మంట వస్తుంది. సో ఈ విధంగా స్లో మూమెంట్ చేయాలి. ఒక 5 minutes స్లో మూమెంట్ 5 minutes. అట్లా 4 rounds చేసిన తర్వాత ఇలా చేసి రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా రిలాక్స్ అవుతే బాడీ అంతా కూడా మనం చేసిన స్ట్రెయిన్ అంతా ఫ్రీ అయిపోతుంది. ఎంప్టీ స్టమక్తో చేయొచ్చు, తిన్న తర్వాత చేయొచ్చు, ఇది ఎలాగైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఏ టైం అయినా ఓకే. హరి ఓం సాయి అందరికీ. జై శ్రీరామ్.